బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించాడు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తోందన్నారు బాధితుల తరపు లాయర్. ఇరువైపు వాదనలు విన్న కోర్టు జూన్ 10వ తేదీకి విచారణ వాయిదా వేసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తోందన్నారు బాధితుల తరపు లాయర్. ఇరువైపు వాదనలు విన్న కోర్టు జూన్ 10వ తేదీకి విచారణ వాయిదా వేసింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, నిన్న బెంగళూరులో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కూడా అక్కడి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు కూడా సీరియస్ అయింది. దీన్ని సుమోటుగా కూడా కేసు నమోదు చేయాలని కూడా చెప్పింది. ఇక పూర్తిగా ఇక్కడ హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. అసలు ఈ సన్మాన కార్యక్రమము ఎవరు నిర్వహించాలనుకున్నారు? అటు ఆర్సీబీ నిర్వహించాలనుకున్నదా, తర్వాత కర్ణాటక అసోసియేషన్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించాలనుకున్నదా, లేదంటే ప్రభుత్వం నిర్వహించాలనుకున్నదా? సో ఎవరు నిర్వహించాలని ముందుగా దీన్ని నిర్ణయించారనేది కూడా స్పష్టత ఇవ్వాలని తెలిపింది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి పూర్తిగా 13 గేట్లకు 13 గేట్లు తెరిచారా, తెలిస్తే ఎందుకు జరిగింది? సో మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇటు ఆర్సీబీ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ తర్వాత ఈ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి కానీ పూర్తిగా సమన్వయం మీకుందా? అంటే ఇంతమంది పబ్లిక్ వస్తారన్నప్పుడు అక్కడ సరైన ఏర్పాట్లు ఎందుకు చేయలేదంటూ కూడా ప్రశ్నించింది. సో ఇట్లాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయన్నటువంటి ప్రశ్నలు కూడా అక్కడ అడ్వకేట్ జనరల్ మనకి తెలపడం జరిగింది. అంటే పూర్తిగా 2 వాదనలు విన్న తర్వాత కోర్టు అక్కడికి రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు ఈ నెల 10 అంటే మంగళవారానికి మళ్ళీ వాయిదా వేసింది. సో ఇప్పుడు అంతలోపు అక్కడ ఏమేమి జరిగింది అనేది కూడా పూర్తిగా అక్కడ పరిశీలించి అక్కడ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అంతా కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా చెప్పారు. ఇక ఇప్పటికే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నేతలు కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మరోవైపు బీజేపీ నేతలు ఈ ఏదైతే వ్యతిరేకిస్తున్నారో ఇట్లా ప్రభుత్వ వైఫల్యం జరిగింది, పోలీసుల వైఫల్యం జరిగిందని అంటున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. మేము పుష్కరాలు అంటే గతంలో కుంభమేళా జరిగినప్పుడు కానీ తర్వాత కొన్ని కారణాలు బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఇలాంటి తొక్కిసలు జరిగినప్పుడు మేము ఇట్లే స్పందించామా, ఇట్లాంటి మాటలు మేము అన్నామా అన్నటువంటి రీతిలో అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం శివకుమార్తో పాటు మరికొంతమంది నేతలు కూడా ఖండిస్తున్నారు. సో దీన్ని రాజకీయం చేయొద్దంటూ కూడా చెప్తున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ఈరోజు మనకి పొద్దున కూడా అంటే పూర్తిగా అక్కడ జరిగినటువంటి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీనిపైన కూడా ఇంకా ఏమన్నా కమిటీ వేసి అక్కడ నిజాలు ఏంటి, అసలు ఎందుకు జరిగింది, ఇంతమంది రావడానికి గల కారణం ఏంటి, సో ఈ భద్రత సంబంధించి ఎందుకు ఏర్పాటు చేయలేదు, అక్కడ ఉన్నటువంటి స్థానిక డీజీపీతో కానీ తర్వాత పోలీసు పై అధికారులతో మాట్లాడి తర్వాత ఈ క్రికెట్ అసోసియేషన్ సంబంధించితో పాటు ఆర్సీబీకి సంబంధించినటువంటి ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి వారితో కూడా ఖచ్చితంగా దీనిపైన పూర్తిగా విచారణ జరగాలి, మాకు రిపోర్ట్ ఇవ్వాలి. సో మీరు ఖచ్చితంగా ఒక ముందస్తులో భాగంగా అంటే ముందస్తు చర్యలు, ఇంత పెద్ద ర్యాలీ ఉంటుంది అక్కడ విధాన సౌధ నుంచి మనకి చిన్నస్వామి స్టేడియం వరకు దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 2 కిలోమీటర్ల లోపు మీరు ఇంత ర్యాలీ చేస్తున్నప్పుడు అక్కడ ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చేటువంటి అవకాశం మీకు తెలియదా? తెలిస్తే ఎందుకు ఏర్పాటు చేయలేదు? సో ఇట్లాంటి ఘటనలు ఎందుకు జరిగింది? 11 మంది మృతికి కారణం ఎవరు? సో ఇట్లాంటివన్నీ కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఇక మరోవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియో ప్రకటించారు. ఇంకా కొంతమంది సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తుంది, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, వారిని పరామర్శించారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి మనకి చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ కేవలం 35,000. సో దాదాపు 3 లక్షల మంది వరకు కూడా అక్కడ వచ్చారు. కొంతమంది అక్కడ ఫేక్ అంటే టికెట్లు కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారంటూ కూడా పాసులు లోపలికి వెళ్ళాలంటే ఫ్రీగా ఇస్తున్నారన్నట్టు అక్కడ ఒక వదంతులు కూడా సృష్టించారు. సో దీంతో అక్కడ పెరిగినట్టు అక్కడ ఫ్యాన్స్ తాకిడి కూడా పెరిగింది. ఇతర పక్కన ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన ఫ్యాన్సే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి టీం మెంబర్ని చూడడానికి కానీ లేదంటే అక్కడ ఉన్న విరాట్ కోహ్లీని చూడడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. దీన్ని మాత్రం హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. సో నిజాలు ఏంటి అనేది పూర్తిగా కూడా మాకు మంగళవారం వరకు కూడా పూర్తిగా రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా తెలియజేశారు. పూర్తిగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. ఇంత పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు మీరు ఫ్యాన్స్నంతా ఒకవైపు లేదంటే
ప్లేయర్లంతా ఒకవైపు పెట్టి ర్యాలీ నిర్వహించాలి, లేదంటే అక్కడ సన్మానం కానీ నిర్వహించేటప్పుడు కొంత పోలీస్ సిబ్బంది డిప్లాయ్ కూడా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటివి జరగలేదా? ఎందుకు జరగలేదు? ఎందుకంటే అక్కడ మనకు సిచ్యువేషన్ విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. చెప్పులు, జెర్సీలు అక్కడ ఇష్టానుసారంగా మొత్తం అక్కడ మనకి చూడొచ్చు. ఒక భయాందోళనకరమైన వాతావరణంలో అక్కడ కనిపిస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు చెప్పులు పడేశారు, గేట్లు విరిగిపోయాయి. సో అక్కడ ఉండేటువంటి చిన్నస్వామి స్టేడియానికి సంబంధించి కూడా చిన్న చిన్న గేట్లు ఉంటాయి. ఇంకా అందులో ఓవరాల్గా పూర్తిగా చిన్నస్వామి స్టేడియంకి 21 స్టాండ్లు ఉంటే 13 గేట్లలో మెయిన్గా 5, 6, 7 అభిమానులు వెళ్ళే వే ఇది. 7వ గేట్ నుంచి మనకి చిన్నస్వామి స్టేడియానికి సంబంధించినటువంటి వ్యూ బాగా ఎక్కువ మంచిగా కనిపిస్తుంది. సో అక్కడ నుంచి ఎక్కువ వెళ్ళారు. ఇక 9, 10 కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ బోర్డుకు సంబంధించినటువంటి సభ్యులు వెళ్ళడానికి దాన్ని రిజర్వ్ చేసుకున్నారు. సో ఈ మొత్తం గేట్లు ఓపెనే ఉంచారు. ఓపెనే ఉంచితే ఆ లోపల ఉన్న పాస్లో ఉన్న వారిని అనుమతించి మరి మిగతా వారిని ఎందుకు అనుమతించలేకపోతే అక్కడ నుంచి పోలీసులు వీరిని ఎందుకు అక్కడ నుంచి పాసులు లేని వారిని అక్కడ నుంచి ఎందుకు పంపించలేదు? సో ఇట్లాంటివన్నీ కూడా ఆరా తీసింది హైకోర్టు. చాలా సీరియస్గా అయింది. సో 2 ఈవెంట్లు అంటే మనకి విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియానికి వచ్చే క్రమంలో కొంత చిన్నస్వామి స్టేడియం వద్ద మాత్రం పోలీసుల బందోబస్తు లేకుండా, ఎందుకంటే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, క్రికెట్ ప్లేయర్లు అందరూ కూడా విధాన సౌధ వద్ద ఉన్నారు. ఫస్ట్ అక్కడ సన్మానం చేశారు. సో అక్కడ కొంత ఎక్కువ పోలీసులు ఉన్నారు, ఇక్కడ పట్టించుకోలేదు. సో సెకండ్ ఆప్షన్ కింద చిన్నస్వామి స్టేడియం పెట్టుకోవడం వల్ల సో ఇది కొంత ఈ అంటే తొక్కిసలాట కానీ, తర్వాత అక్కడ తోపులాటలు, హంగామా, అవన్నీ జరిగినట్టు కూడా తెలుస్తారు. దీనిపై పూర్తిగా కూడా ఖచ్చితంగా మంగళవారం వరకు మళ్ళీ హైకోర్టు మంగళవారం విచారణ ఆ రోజుకు వాయిదా వేసింది. సో ఆ రోజు మాత్రం నిజాలు ఏంటనేది కూడా ప్రభుత్వాన్ని పూర్తిగా కూడా ప్రశ్నించింది. ప్రభుత్వం దీనిపై రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ మంగళవారం మళ్ళీ హైకోర్టులో చర్చ జరగనుంది. శ్రవంతి, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తోందన్నారు బాధితుల తరపు లాయర్. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు జూన్ 10వ తేదీ వరకు విచారణ వాయిదా వేసింది.